Romantic music nicharu Devi Sri Prasad garu. And thank you Sagar garu and Sujita garu. Thank you so much. Okay, so next song Srimantuloni next song launch cheyadaniki Vedik meedaki ఆహ్వానిస్తున్నాము MP Sri Mallareddy garini Vedik meedaki రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము sir, and our producers to present the lovely chocolates. And alage next song launch cheyadaniki Mahesh Babu gari ఫాదర్ క్యారెక్టర్ శ్రీ జగపతి బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో. పెద్దరికం సినిమా ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. జగపతి బాబు గారు అండ్ సుకన్య గారి కాంబినేషన్. ఇదే కాంబినేషన్ మరోసారి శ్రీమంతుడిలో మనకి కనిపించబోతోంది. వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్తో ముందుకు దూసుకెళ్తున్న అజాత శత్రువు జగపతి బాబు గారికి a very 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 warm welcome. Mallareddy garu to please speak a few words. ఈ మైత్రి మూవీ శ్రీమంతుడు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రపంచంలోనే రికార్డు బద్దలు కొడుతుందని నేను కోరుకుంటున్నా. దీన్ని ఆశీర్వదిస్తున్నాగా. మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మహేష్ బాబు ఫ్యాన్ను. నేను ఇంకో సీక్రెట్ ఏంటంటే నేను ఈరోజు ఎంపీ అయినంటే కూడా మహేష్ బాబు సినిమా చూసి అదే ప్లాన్ చేసి దాని మాదిరిగానే ఈరోజు ఎంపీ అయినా నేను. కాబట్టి దానికోసం స్పెషల్గా నేను జయదేవ్ గారిని అడిగి వచ్చి ప్రోగ్రామ్కి వచ్చాను మీకోసం. కాబట్టి ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ప్రపంచంలోనే రికార్డ్ బ్రేక్ చేస్తుందని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. జగపతి బాబు గారు మాట్లాడే ముందు చిత్రం సినిమాటోగ్రాఫర్ మది గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ విజువల్స్, ప్రతి ఫ్రేము ఒక అందమైన పెయింటింగ్ లాగా తీర్చిదిద్దారు. అఫ్ కోర్స్ గ్లామర్ ఎదురుగా ఉంటే తీర్చిదిద్దడం చాలా ఈజీ అనుకోండి. మది గారికి అ వెరీ వార్మ్ వెల్కమ్. అండ్ మది గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. எல்லாருக்கும் வணக்கம். தேங்க்ஸ் தவிர என்னால் எதுவும் சொல்ல முடியாது. ஐ எம் வெரி மச் தேங்க் டு மிஸ்டர் மகேஷ். தேங்க்ஸ் ஃபார் திஸ் ஆஃபர் அண்ட் தேங்க்ஸ் சிவா, தேங்க்ஸ் ப்ரொடியூசர், தேங்க்ஸ் மை கோ டெக்னீஷியன் everybody. ஐ எம் வெரி హ్యాపీ బీయింగ్ ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మది గారు. జగపతి బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీమంతులందరికీ నమస్కారం. చాలా ఆదుర్దగా ఆవేశంగా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్టే ఈ శ్రీమంతుడు. ఒక మంచి కథ, ఫుల్ ఫ్లెజ్ కథతో, అంటే ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడున్న సిటీలో మనందరం సెటిల్ అయిన వాళ్ళం కానీ మళ్ళీ మన పల్లెటూరు వెళ్ళాలి, మన ఊరు వెళ్ళాలి, అది దత్తకు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అది మా డైరెక్టర్ శివ దాన్ని చాలా బాగా చిత్రీకరించాడు. మనసు పెట్టి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎంత టెన్షన్ ఉన్నా. అండ్ అందరినీ ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుని ప్రోడక్ట్లో ఎంత కావాలో అంత రాబట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ అండ్ మై కెమెరామ్యాన్. ఈ సినిమాలో చెప్పాలంటే ఇట్స్ అ మల్టీ స్టారర్ అండి. అంటే నేను ఒకప్పుడు హీరోగా చేశాను, అలా 7-8 మందో హీరోస్గా చేశారు, 7-8 మందో హీరోయిన్స్ చేశారు, అదర్ దెన్ మన బాబు అండ్ శృతి. సో దాన్ని బట్టి ఈ స్పాన్ చూడండి, సినిమా స్పాన్ ఎంత పెద్ద అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అందరూ కూడా ఇంకా ఏం చేద్దాం సినిమాకి, ఇంకేం కావాలి, ఇంకా చేస్తే బాగుంటుందని ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ చేయాలనే తపంతో అందరూ వర్క్ చేశారండి. అండ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళకి ఐ వుడ్ సే థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. We really enjoyed it, whole shoot ni. And DSP
దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు నా ఫేవరెట్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తిట్టారా? లేదు. ఓకే, ఈ సినిమాలో రెచ్చిపోవాల్సిందంతా బాబు రెచ్చిపోతాడు, నేను కాదు. ఓకే, ఒకటి చెప్తున్నానండి, ఒకసారి వినండి. ఒక్కసారి, ఒకప్పుడు కొంతకాలం క్రితం ఒక హీరో, పెద్ద హీరో, దేవుడు అందమంతా మహేష్ బాబుకి ఇచ్చాడని చెప్పాడు. అందమే కాదండి, ఓర్పు, టాలెంట్, అల్లరి, తుంటరి అన్నీ కలిపి ఇచ్చాడు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఆంధ్రుడు అందగాడు మన మహేష్ బాబు. అందరితో పాటు నేను అదే చెప్తున్నాను, అటువంటి మహేష్ బాబుకి ఈ సినిమాలో నేను బాబుని. ఇక అంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవి ప్లీజ్. నెక్స్ట్ సాంగ్ ఏవి ప్లీజ్. చారుశీలే చూద్దామా? పోతారు. అందరికీ నమస్కారం. ట్రైలర్ చాలా బాగుంది సార్. నాకు కొరిటాల శివ గారు చేస్తున్నాను నెక్స్ట్. కొరిటాల శివ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక కొత్తగా ఉంటుంది, చాలా బాగా తీస్తాడు ఆయన. అలాగే మది గారి వర్క్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. సాంగ్స్ ఆల్రెడీ విన్నాం. దేవి ఎరగదీశాడు, స్టేజ్ మీద కూడా ఎరగదీశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహేష్ బాబు గారితో 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీయాలని ఉన్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంచి కథ రెడీ అవుతుంది. ఆయనకు నచ్చే కథను చెప్పి చాలా పెద్ద సినిమా తీస్తాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ నవీన్ గారికి వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాయక్ గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్రొసీడింగ్ టు ది ఆడియో లాంచ్లో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల్ని వేదిక మీదకి పిలిచే ముందు హర్ష గారి ఫ్యామిలీ మెంబర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హర్ష గారు అంటే ఎవరో అనుకున్నారు, మహేష్ బాబు గారి ఫాదర్ జగపతి బాబు గారిని, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ, చారుశీల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ ఫ్యామిలీ రండి, ఫ్యామిలీ మెంబర్స్ రండి, స్టేజ్ మీదకి రండి. డైరెక్టర్ గారు యాక్షన్ అంటే కానీ రారేమో. నేను యాక్షన్ అన్న రియాక్షన్ ఏమి ఇచ్చేలా లేరు. అదే ప్రొడ్యూసర్స్ నవీన్ గారిని, రవిశంకర్ గారిని, మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎవరెవరు ఏమవుతారో తెలియకుండా అంటే గ్రూప్గా వచ్చేసేయండి. ఫ్యామిలీ అనగానే అందరూ వచ్చేస్తే బెటర్ కదా. రాహుల్, సనా గారు అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్. లిరిక్ రైటర్ శ్రీ రామ్ జోగి శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎడిటర్ శ్రీ కోటగిరి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మది గారు, సినిమాటోగ్రాఫర్, ఆర్ వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్ మది గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మది గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. అలాగే ఈ చిత్రం దర్శకులు, మరో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడున్నా సరే మరోసారి వచ్చి మీ ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్ని వేదిక మీద నింపాలి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ పిఆర్ఓ బిఏ రాజ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వండర్ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. సుధీర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంపీ జయదేవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవికుమార్ గొట్టిపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సతీష్ కిల్లారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది శ్రీమంతుడు ఆడియో. ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఇది 17th మూవీ అండ్ డిఎస్పి గారు ఆదిత్య గారి కాంబినేషన్లో దిస్ ద 51st ఫిల్మ్. శ్రీ గోపీచంద్ ఆచంట గారు 14 రీల్స్ దూకుడు సినిమా నిర్మాత. మన బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి హాసన్ గారిని గట్టిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైటింగ్ శృతి ఆన్ ద డేస్. ఇవాల్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విక్టరీ వెంకటేష్ గారి గురించి చెప్దాము అనుకుంటున్న తరుణంలో ఎవరో ఒక మంచి మాట చెప్పారు. చిన్నోడి ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దోడిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకటేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. వెంకటేష్ గారికి అ వెరీ 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 వార్మ్ వెల్కమ్. ఇంతమంది అభిమానుల మనసులో నిండి ఉన్నటువంటి ఆ సూపర్ స్టార్ని ఏమంటారు చెప్పండి? శ్రీమంతుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నమ్రత గారు and also Gautam to please come onto the stage. శ్రీమంతుడు ఆడియో సీడీని వెంకటేష్ గారు రిలీజ్ చేసి మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారికి సీడీని అందిస్తారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ గారు, రవిశంకర్ గారు అండ్ మోహన్ గారు నిర్మించినటువంటి కొరటాల శివ గారి శ్రీమంతుడు ఆడియో సీడీ వెంకటేష్ గారు రిలీజ్ చేసి ఫస్ట్ సీడీ టు బి హ్యాండెడ్ ఓవర్ టు గంటా శ్రీనివాస్ గారు.
లవ్లీ చాకోస్ వారి తరఫు నుంచి మహేష్ గారికి శృతి గారికి కూడా స్పెషల్ చాక్లెట్స్. డైరెక్టర్ కొరటాల శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివ గారు. అందరికీ నమస్కారం. వచ్చిన పెద్దలకి, సూపర్ స్టార్ ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్కి ఆల్ ది గెస్ట్. నమస్కారం అందరికీ. ఫస్ట్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ గారికి చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తున్న మాట, అది బోర్ కొట్టినా సరే బాగుంటుంది మాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ టైమ్స్ అయినా. అలాంటి యాక్టర్తో ఇంత ఎర్లీగా నాకు డైరెక్షన్ చేసే అవకాశం రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తూ ప్రతి లెవెల్లో నాకు పక్కనే ఉంటూ ఫుల్ సినిమా తీయడానికి ఇంత బాగా తీయడానికి కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్స్కి. అండ్ మై ఫ్రెండ్, మై సినిమాటోగ్రఫర్ మది. నాకు మిర్చి నుంచి ఆల్మోస్ట్ నాకు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మది నా పక్కనే ఉన్నాడు. ఆల్మోస్ట్ నా జర్నీ మొత్తం చూసిన మది. స్పెషల్ థ్యాంక్స్ టు మది. అండ్ రామజోగ శాస్త్రి గారు, ఆయనకు స్పెషల్ మెన్షన్. రామజోగ శాస్త్రి గారు నాకు మిర్చిలో ఫుల్ కార్డ్ ఆయన రాశారు. ఈ సినిమాలో కూడా అన్ని పాటలు ఆయన రాశారు. అంటే గొప్ప సౌండ్ ఉన్న కమర్షియల్ వర్డ్స్తో పాటు వచ్చిన సాహితీ విలువలు కూడా ఉన్నా సరే కమర్షియల్గా ఉంటుంది అని చెప్పి చాలా హోంవర్క్ చేసి ఇంత మంచి పాట రావడానికి కారణమైన రామజోగ శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్. జ్యోతిబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ వెళ్ళి కథ చెప్పడానికి కొంచెం భయపడ్డాను, కొంచెం ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు. ముందు ఏమంటారు నేను ఇంకా బ్రదర్లాగే ఉన్నాను కదా, ఫాదర్ ఏంటని చెప్పి అంటారేమో అనుకున్నాను. చిన్న కథ చెప్పిన తర్వాత ప్రతి సీన్ విని ఎక్కడో ఒకటి రెండు సీన్లు చెప్పకుండా దాశాను. ఆయన పసిగట్టి ఏ ఉన్నాయి ఇంకా అని చెప్పి నేను పర్ఫెక్ట్ ఫాదర్గా ఉంటాను ఈ సినిమాలో. ఆయనకి మీ ఇద్దరం బెస్ట్ అండ్ ఫాదర్లా ఉంటాం అని చెప్పి అన్నారు. బయట ఒక అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారికి మహేష్ గారు సన్నిహితి ఎలా ఉంటుందో సినిమాలో కూడా అంత అందంగా ఉన్నారు జ్యోతిబాబు గారు, మహేష్ బాబు గారు. మానిటర్లో చూస్తూనే ఎంతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయ్యి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హీరోయిన్ శృతి హాసన్. వెరీ ప్రొఫెషనల్, వెరీ టాలెంటెడ్, నాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ట్రాడినరీ ప్రెజెన్స్ తంది. చాలా ఎంజాయ్ చేసింది నేను. వాళ్ళిద్దరి పేరు ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ వాళ్ళిద్దరిది, మహేష్ గారిది, శృతి గారిది. థ్యాంక్ యూ శృతి.
కొంచెం కథ గురించి కూడా చెప్పాలి. చిన్న టీజర్లోనే ఒక చిన్న కథ చెప్పే ప్రయత్నం చేశాను. కొంచెం కష్టపడి రాసిన కథ ఇది. అంటే సూపర్ స్టార్ ఇమేజ్కి ఏదో 4 ఫైట్లు 4 పాటలు ఉంటే సరిపోదు, చాలా పెద్ద క్యాన్వాస్లో కథ రాయాలి వాటితో పాటు అని చెప్పి చాలా హోంవర్క్ చేశాను. వీళ్ళు మహేష్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు. బట్ కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ పాయింట్ విని ఇంత కమర్షియల్గా అసలు అంటే ఇంత పెద్ద పాయింట్ ఇంత కమర్షియల్గా చెప్పొచ్చా, చాలా బాగుంటుందండి అని చెప్పి అన్నారు. అంటే ఇంత మంచి కథని ఒక బెస్ట్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. శృతి హాసన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. శృతి గారు. అందరికీ నమస్కారం. నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద థ్యాంక్స్. వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ టు మదీ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్. థ్యాంక్ యూ డిఎస్పి ఫర్ రాకింగ్ మ్యూజిక్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. ఇది ఐ నో ఇది మన కెరియర్లో ఒక మెమరబుల్ అండ్ మంచి క్యారెక్టర్, అందుకు ఒక పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహేష్ సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ కో-స్టార్స్. చాలా టాలెంటెడ్, హ్యాండ్సమ్, ఎవ్రీబడి నోస్, బట్ సచ్ అ డౌన్ టు అర్త్ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని టీమ్కి పెద్ద పెద్ద థ్యాంక్స్. రియలీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వెరీ స్పెషల్ ఫిల్మ్. సార్ డిఎస్పీ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. అసలు వేదిక అయింది, దాని గురించి తక్కువ మాట్లాడితే బెటర్, ఎందుకంటే చాలా ఎక్కువ ట్రావెల్ అవుతున్నాము, అన్నీ మేము ఇద్దరం మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ చెప్పలేను కూడా. అంటే నేను వెళ్ళి కథ చెప్పంగానే ముందు ప్రతి సిచ్యుయేషను హోంవర్క్ చేసి 3-4 సార్లు కథని రికార్డ్ చేసి ఈ పాటకి ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుందా అని చెప్పి, అంటే ఈ సినిమాకి ఎంత వర్క్ చేశారో నేను చెప్పలేనండి. నేను చిన్న లిరిక్స్ సైడ్ పట్టించుకుంటూ ట్యూన్ ఎలా ఉండాలి, ఈ సిచ్యుయేషన్కి ఎంత హై రావాలి, జాగో సాంగ్ కానీ దిమ్మ తిరిగే సాంగ్ కానీ, ఒక బిట్ సాంగ్ ఉంది, అది విజువల్ తెచ్చి అదిరిపోతుంది, అది ఎక్స్ట్రాడినరీగా చేశారు. అది ఎక్కడన్నా ఏదన్నా ఒకటి 1 more అడిగినా సరే ఇంకా బెటర్గా చేద్దాం అని చెప్పి ఒక సాంగ్ ఆల్రెడీ ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చారు. కానీ దీన్ని కొంచెం స్టైలిష్గా చేస్తే బాగుంటుందంటే అది పక్కన పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చారు సార్, జాగో సాంగ్. థ్యాంక్ యూ సార్. ఇది అర్థం కాల, మహేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మహేష్ బాబు గారు మాట్లాడే ముందు విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. మహేష్ బాబు ఫ్యాన్స్కి నమస్కారం. ఈ సినిమా చూసి ట్రైలర్ చూసిన తర్వాత నేను 2 సైకిల్ కొన్నానమ్మా. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి తోలేను, కానీ నేను కొంచెం రఫ్గా ఉన్నాను. మా చిన్నాడు మాత్రం అలా స్మూత్గా అందంగా కనపడ్డాడమ్మా. అదేం టెక్నికో మీకే తెలుసు. మా చిన్నాడికి శ్రీమంతుడు సినిమా చేయటం ఫినిష్ చేయటం ఊరినే కాదమ్మా. ఈ పెద్దవాడు ఒకటే చెప్తున్నాడు, మీకు 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 అక్కడున్న మీ అందరికీ రిలీజ్ అయిన తర్వాత దిమ్మ తిరిగిపోద్ది, కలెక్షన్స్ బద్దలైపోతాయి. అది పెద్దవాడు చెప్తూ మీకు నమస్కారం చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు మన శ్రీమంతుడు శ్రీ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.
ముందుగా అన్నయ్య వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫంక్షన్ ఇవాళ డిఎస్పిది. ఇందాక పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు, మా ఆడియో ఇరక్కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి. దేవి అంటే నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా చాలా ఇష్టం. దేవి ఎనర్జీ చాలా ఇష్టం. దేవి సినిమా చూస్తున్నప్పుడు మాకిచ్చే ఎంకరేజ్మెంట్, ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ ఆడియోలో జాగో జాగో అనే పాట నాకు తెలిసి నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్గా నిలిచించిపోతుంది. థ్యాంక్ యూ అగైన్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ శివ గారు, ఆయన నాకు తెలిసి ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్. బట్ అది ఏమైతే నాకు చెప్పాడో దానికన్నా బాగా తీశారు ఆయన స్క్రీన్ మీద. అండ్ ఆయనకి ఒక చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. శ్రీమంతుడు లాంటి సినిమా నాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా డిఓపి మది ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు. మా వెనకాల ఒక పెద్ద స్ట్రెంత్ లాగా నుంచున్నాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. ఇంకా ఈ సినిమా నన్ను కొత్త కొత్తవి చెప్పమన్నది స్టేజ్ మీద, నేను ఎప్పుడు చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు జగపతి బాబు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ముందు చేస్తారో లేదో మాకు డౌట్ ఉంది. బట్ నేను శివ గారు ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఇంకెవరు పర్ఫెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, సుకన్య గారు, తులసి గారు, రాహుల్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మా సినిమాలో ఆర్టిస్ట్. వాళ్ళందరూతో పనిచేసినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను కమల్ హాసన్ గారి పెద్ద ఫ్యాన్. ఆయన కూతురుతో పనిచేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. శృతి ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్, టెరిఫిక్ సింగర్. చాలా టాలెంటెడ్ ఉంది ఆ అమ్మాయికి. మా సినిమాలో బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక మీ అందరూ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించాను. ఈసారి నా పుట్టినరోజుకి ఒక చాలా పెద్ద పుట్టినరోజు కానుకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.